నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సదర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రాణాలకు ఇప్పుడు ప్రాణహాని ఉంది, నా భర్తను జైల్లో ఏదో చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తన భార్య నిన్న బోరును విలపించడం జరిగింది. సో నిజంగానే దస్తగిరి ప్రాణాలకు నిజంగా ఏదైనా ప్రాణహాని ఉందంటారా? అంటే ఇది మీరు అన్నట్టు రెండు రాష్ట్రాల్లోనే కాదండి, జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక సంచలనమైన కేసు. వివేకానంద రెడ్డి గారి కేసు అనేది దీన్ని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. చాలా కూల్గా చంపేశారు. అంటే ఒక పథకం ప్రకారం కిరాతకంగా, అది యాక్సిడెంటల్గా ఎమోషనల్గా భావోద్వేగంతో జరిగిన మర్డర్ కాదండి, ఒక స్కీమ్ ప్రకారం చంపేశారు ఆయన్ని ఒక పథకంతో. అయితే ఇది సిబిఐ కూడా కొరకరాని కొయ్యిలాగా అయిపోయింది. సిబిఐ అనేది కేంద్రంలోనే అత్యంత ప్రముఖ దర్యాప్తు సంస్థ. ఎట్లాంటి క్లిష్టమైన కేసులను కూడా సునాయాసంగా తేల్చగలిగినటువంటి పనితనం, అట్లాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారు అందులో. అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి పికప్ చేస్తారు, వాళ్ళు చూజ్ చేసుకుంటారు అందులోకి, స్టేట్ అంటే కంట్రీ వైడ్గా. అలాంటి సిబిఐ కూడా ఇవాళ ఈ కేసు విషయంలో నీళ్లు నమిలే పరిస్థితి, చేతులు నలుపుకునే పరిస్థితి వచ్చిందండి. అంటే రాజకీయంగా అంత ఒత్తిడులు ఉన్నాయి దీని మీద. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, మామూలు వాళ్ళు కాదండి. తర్వాత ఒక 40 కోట్ల రూపాయల సుపారీతో సంపాలని ప్రయత్నించారు. అది ఎవరినన్నా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నో లేకపోతే ఎవరన్నా కాంట్రవర్షియల్ పర్సన్, ఇప్పుడు ఇబ్రాహీం అనే అతను ఇప్పుడు ఉన్నాడు కదా పాకిస్తాన్లో, అట్లాంటి దావుద్ ఇబ్రాహీం లాంటి అంటే వేరే మాట. ఈయనే ఉందండి, అందరికీ పిలిస్తే పలికే వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఫేస్ లాగా పనిచేస్తాడు అక్కడ ఆ నియోజకవర్గం, కడప జిల్లా మొత్తం. అట్లాంటి వ్యక్తిని చంపటం అనేది చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు ఎవరైతే అతను ఉన్నాడో వాడి పేరు దస్తగిరి ఆ తాగిన మైకంలోనూ లేకపోతే వీళ్ళు ఇచ్చిన కిక్కు, ఆ డబ్బులు ఇవన్నీ చూసి నేను ఒక ఇది కొనుక్కోవచ్చు, విల్లా, నా జీవితం సెటిల్ అయిపోతుందని చేశాడు. కానీ ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి ఆయన అంత దారుణంగా చంపటం, తర్వాత అతన్నే మనసు గింగరాలు తిప్పేసింది. చాలా బాధల్లోకి వెళ్ళిపోయాడు, వాడు తట్టుకోలేకపోయాడు, నిద్రపోలేకపోతున్నాడు. నేను ఇంత పాపం చేశానే అని. ఇంత పాపం అంటే ఆయన చేతితో అన్నం తిన్నాడు కదా, ఆయన చేతి కింద బతికినాడు. అది తట్టుకోలేక కనీసం కొంతలో కొంత అయినా ఈ పాపం నా కుటుంబానికి తగలొద్దంటే నేను చేసిన తప్పు ఒప్పుకోవాలనేసే ఉద్దేశం మీద అతనికి ఆ మతపరమైన విశ్వాసాలు ఉండటం వలన ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని అప్రూవర్గా మారాడు. అప్పటి నుంచి ఇతని మీద కక్ష కట్టారండి. ఎందుకంటే ఇతను చెప్పిన వాస్తవాలు ఏదైతే రికార్డు ఏదైతే చేశాడో, సిబిఐ వాళ్ళ పరిచయంలో కానీ స్పెషల్ టీము సిట్ వేశారు అంతకుముందు. సిట్ పరిశోధనలో కూడా డిట్టో ఇతను ఏమేమి చెబుతున్నాడు, ఎవరు ఎప్పుడు ఎక్కడున్నారు, ఫలానాట్లో ఉన్నారు. ఇప్పుడు అది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సిబిఐకి ఫోన్లు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో మర్డర్ ముందు ఉన్నారు, వెనక ఉన్నారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకున్నారు. ఇన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కనపడినాయి. తర్వాత ఆ గొడ్డలు ఎక్కడ కొన్నాడో చెప్తే అది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కూడా కదిర్లో కొనుక్కొచ్చినట్టు తెలిసింది. ఈ రకంగా ఏ ఎవిడెన్స్ అసలు ఏదైతే అతను సాక్ష్యంలో స్టేట్మెంట్లో చెప్పాడో దీంట్లో అప్రూవర్గా ప్రతిదీ టాలీ అయిందండి. ఇక దాంతో వీళ్ళకి ఇంకా భయం పట్టుకుంది. అందుకే వీళ్ళకి ఈ కేసులో శిక్షలు పడతాయనే భయంతో ఎట్టి పరిస్థితుల్లో ఇతను లేపాలని ఇంటి దగ్గర రెక్కి చేయటం, బెదిరించడం, ఫోన్లు చేయటం, మనుషులను పంపటం. ఎందుకంటే ఆ పులివెందులు ఎప్పుడు వాళ్ళ గుప్పిట్లో ఉన్న ఊరు కదండి, ఏదైతే చేయగలరు. కాకపోతే ఇతను కూడా తెగిచ్చేసాడు. ఇక అతనికన్నా గత్యంతరం లేదు. ఆ ఊరెళ్ళి ఇంకోసారి బతకలేడు. సస్తా బతికితే బతుకుతాను. అక్కడికే ఆయన ఇప్పటికప్పుడు పోలీసుల దృష్టికి, న్యాయస్థానం దృష్టికి, జడ్జిల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు కూడా 2 పోలీసుల్ని, ఆర్మడ్ పోలీసులను పెట్టారండి, ఇంటి దగ్గర పెట్టారు. మరి ఇప్పుడు ఉన్నారా లేరా తెలీదు. అతను ఒక వెహికల్ కూడా కొనుక్కుని ఆ వెహికల్లోనే తిరుగుతూ వీళ్ళని పెట్టుకుని, అది కూడా చాలా లిమిటెడ్గా, నీ కుటుంబాన్ని చంపేస్తామని అట్లా ఇట్లా బెదిరించారు. ఎంత బెదిరించినా ఇక అతను నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను ఈ కేసులో సావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక ఇక్కడ బయట ఏదన్నా ఇతనికి హాని చేస్తే కూడా ఏది చేసినా ఇక వాళ్ళ మీదకి వెళ్తాను అనుమానం. నిజంగా అతను ఏదైనా ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడి చచ్చిపోయినా కూడా మాట అసలు అంటే జరుగుతుందని కాదు, అది వీళ్ళు చేసిందే అని అనుకుంటారు ఎవరైనా. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా అతని మీదే ఉంది. ఆ కేసు నుంచి తప్పించుకోవాలి అంటే దస్తగిరిని లేపాలి.
దస్తగిరిని. అందుకని ఇక దస్తగిరిని ఇక్కడ కన్నా కూడా ఇంకొక స్కీమ్ ప్రకారం లేపుదామని కేసులు వాళ్ళ చుట్టాల అమ్మాయితోనే ఏదో అక్రమ కేసు పెట్టించి అత్యాచారం చేశాడనో అదనో ఇదనో నాన్ బెయిలబుల్. వాళ్ళ షబానా అని వాళ్ళ మిస్సెస్ నిన్న ములాఖత్కి వెళ్ళింది. నిన్న బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. నిన్న కూడా బెయిల్ ఇవ్వాల. బెయిల్ ఇవ్వకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి అనుమానం ఏంటంటే మా చుట్టాలతోనే పెట్టించారు డబ్బులు ఇచ్చి. కాబట్టి అంతకుముందు మొద్దుసీని పరిటాల రవి హత్య కేసులో కూడా జైల్లో చంపటం ఈజీ అండి. అది అప్పుడు వీళ్ళు ఏం చెబుతారు, మాకేం తెలుసు, అతను జైలు కస్టడీలో ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీ ఉంటమేమో, ఫిజికల్గా జైల్లో ఉన్నాడు, మా వాళ్ళు ఎవడు ఉంటాడు అక్కడ చంపటానికని. అట్లా ప్లాన్ చేస్తారనేది ఆ అమ్మాయి భయం అండి. ఇతనికి 2-3 పిల్లలు కూడా ఉన్నారు ఇతనికి దస్తగిరికి. దీంతో ఆ అమ్మాయికి ఏంటంటే ఒంటరిగా అయిపోయింది బయట. ఆ అనుమానమే ఆ అమ్మాయి వ్యక్తం చేసింది. ప్రసాద్ ముందు చెప్పింది పేర్లతో కూడా. అతను అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా నా భర్తని జైల్లో కూడా అతను మొద్దుసీనం చేసినట్టే చేస్తారు, నా కుటుంబం మేము బతకలేము అనేసి అంతకుముందు కూడా బెదిరించారు. మా ఇళ్ళ చుట్టూ రెక్కి చేశారు. తర్వాత డబ్బులు ఇస్తామని కూడా మొన్న బేరం చేశారంటండి. నువ్వు రా మాట్లాడుకుందాం అంటే కూడా ఇతను వెళ్ళలేదంట. అంటే వెళ్తే ఏమైనా చేస్తారని భయం. రెండోదేమో మనీ కూడా ఇస్తామన్నారంట. మనీ కూడా ఇస్తామన్నా కూడా అతను ఒప్పుకోలేదంట. ఇక అట్లాంటి పరిస్థితుల్లో ఓన్లీ ఆల్టర్నేటివ్ ఎలిమినేషనే, మనిషిని లేపటమే కదండి. ఇక ఆ కేసు ఇతను కనుక ఉంటే వీళ్ళ లైఫ్కి థ్రెట్ అండి. ఇక అతను ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా లేపటం అనేది ప్లాన్ మీద ఉన్నారనేది ఈ షబానా చెప్తుంది. షబానాది ఒకటే, నా ఆయన్ని అయితే బతకనివ్వరు, ఈయనుంటే వాళ్ళకి శిక్షలు పడతాయి, ఈయన్ని లేపేసేస్తే చాలా వరకు కేసులో బలం పోద్దని. అతనే ఎవిడెన్స్ మొత్తం ఎప్రూవర్గా మారాడు. తర్వాత చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి, కోరిలేట్ అవుతున్నాయి ఇన్వెస్టిగేషన్స్కి. కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు భయాన్ని కూడా మనం రూల్ అవుట్ చేయగలిగిన పరిస్థితి కాదు. అది ఒక రకంగా చాలా పెద్ద పెద్ద కేసులో జరుగుతున్న జైల్లోనే లేపటం అనేది. అది ఇతనితో మొదలైందండి, మొద్దుసీన్తో. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో, మరి బీహార్లో అక్కడ ఏమైనా ఉన్నాయేమో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్, బీహార్ సంస్కృతిని ఏమైనా డంప్ చేశారేమో ఇలాంటి విషయంలో. అది చాలా పెద్ద ప్లాన్ అండి అది. ఇప్పుడు అది చూడండి, అతను చనిపోయిన తర్వాత ఆ కేసే ఉష్కాకి అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అంతే. అవును అవును అదే. ఇప్పుడు ఇతనితో కూడా అదే పరిస్థితి అయితే ఏముంటుంది, ఆడెవడో నేను రామాయణం చదువుకుంటుంటే వీడు గురకలు పెడుతున్నాడు అందుకు చంపాను అంటాడు. ఏదో కారణం చంపడానికి ఏముందండి. నాకు ఒక కోపం వచ్చింది, రామాయణం పుస్తకం తీసుకునే కొట్టాను, తలపగిలి చచ్చిపోయాడు. అట్లా అయిపోయింది మనుషుల జీవితాలు అనేది. అంతేలే, వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళకే అడ్డొస్తే దిక్కులేదు. ఇప్పుడు ఇతను ఎంత అండి దస్తగిరి, వివేకానంద రెడ్డి గారు ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకొక ముఖ్యమంత్రికి బాబాయి, తర్వాత ఆయన మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఇన్ని ఉన్నాయి ఆయనకి క్వాలిఫికేషన్స్. కానీ ఏమి ఆపగలిగిన తర్వాత ప్రజల ఆదరణ ఎక్కువ ఉంది, ఆయనకి అభిమానం ఉంది. ఇవాళకి కూడా ప్రజలు ఆ ప్రాంతంలో బాధపడుతున్నారంటే ఆయనకి ఎంత స్థిరమైన స్థానం ఉందో ఆలోచించండి. ఇవాళకి కూడా వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతున్నారు. మా వివేకానంద రెడ్డి ఇలాంటి దారుణమైన సాగు గురవుతాడా, చేసింది ఎవడో తెలుసు వాళ్ళకి, కానీ టైము. వివేక హత్య కేసు ఏమన్నా ఈ ఎన్నికల్లోపు కొలుక్కొచ్చే అవకాశం ఉందంటారా? అస్సలు రానివ్వట్లేదు కదండి, అసలు ప్రశ్నే లేదు. కొలిక్కి కాదు అసలు, మొదలు కూడా మా అవట్లా. ఇంకెన్నాళ్ళు ఉండే ఎలక్షన్స్ సుధాకర్ గారు, 2-3 నెలల్లో ఎలక్షన్ కోడ్ మొదలైపోద్ది. ఈ టైంలోకి వెళ్తారు. మళ్ళీ కూడా ఆ పేరు ఉపయోగించుకున్న ఆశ్చర్యం లేదు. మా బాబాయ్ ఇది 5 ఏళ్ల నాడు సమితి ఇవాళ రాక కూడా నన్ను మా బాబాయ్ దోషుల్ని శిక్షించలేదు, ఇవాళ వాళ్ళు వేదికలు ఎక్కి ప్రసంగాలు చేసి ఓట్లు అడుగుతున్నారు అన్నారు అనుకోండి, అది ఎవరికి మీదకి వెళ్తుంది? అంతే కదా. ఇవాళ హత్యా నేరస్తులే ఇవాళ పాదయాత్రలు చేస్తున్నారు, లేకపోతే యువగళాలు పెడుతున్నారు, నవగళాలు పెడుతున్నారు అని అన్నాడు అనుకోండి, మళ్ళీ కిందసారిలాగా రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో ఆల్రెడీ రాశాడు కదా నరాసుర రక్త చరిత్ర. ఇప్పుడు అదే కనుక ఇప్పుడు మళ్ళీ కదిపాడు అనుకోండి, ఒక బుల్లెట్ 2 పక్షులు అన్నట్టు అవుద్ది, 2 ఎలక్షన్లు గెలిచినట్టు అవుద్ది. ఇప్పుడు అదే బుల్లెట్తో ఎవరిది వివేకానంద రెడ్డి గారి హత్యతో 2 సార్లు బెనిఫిట్ అయినట్టు అవుద్ది. మీరు అన్నట్టు ఆ లోపు అయితే ఇది అవ్వదండి, కేసు ఏం కొలిక్కి రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని మేనేజ్ చేసే స్థాయిలో చేస్తున్నారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ మొన్న దీని మీద పెరోల్ మీద వచ్చి, హెల్త్ పెరోల్ మీద
ఈయన్ని అడిగారంటండి ఎట్టి పరిస్థితుల్లో పెరోల్ నుంచి వెళ్ళటానికి వీళ్ళే జైలు కానీ ఈయన కూడా ప్రయత్నించాడు, కానీ మరి అక్కడ లీగల్ సిస్టమ్ ఒప్పుకోవట్లేదా, లేకపోతే పైనుంచి వచ్చే సహకారం వాళ్ళు కూడా ఇప్పుడు మన చేతులకి ఎన్నిసార్లు పూసుకుంటారు, ఒకసారి ఎత్తారు, 2 సార్లు ఎత్తారు, 3 సార్లు, ఇక మరి వాళ్ళు కూడా మేము ఇంటర్వ్యూ అవ్వమన్నారు అనుకుంటా. భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళిపోయినట్టుంది, దాంతో వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే పెద్దగా ప్రెస్లో అయితే రాలేదు, వెళ్ళిపోయాడు. అంటే పెరోల్ ఆటోమేటిక్గా ఒక ఎక్స్టెండ్ చేశారు, ఒక 1 మంత్ ఎంతో 2 మంత్స్, కానీ వెళ్ళిపోయినప్పుడు పెద్ద ప్రెస్లో రాలా. అది కూడా ఒక్కొక్కసారి మేనేజ్ చేస్తారు, ఎందుకంటే ఎందుకు పబ్లిసిటీ అని. ఆల్రెడీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విడుదల చేస్తేనే ప్రెస్లో రాలా, ఢిల్లీలో చేశారన్నారు. ఆ తర్వాత చెప్పారు ఆయన అరెస్ట్ అవటం అయింది, బెయిల్ మీద అవటం అయిపోయింది, ఇప్పుడు ఏంటని. అంత సైలెంట్గా అవుతాయి కొన్ని. ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అసలు మీడియా మొత్తం కాసు కూర్చున్నా అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యారు ఎవడో తెలియదు. అదే అంటున్నా. ఇప్పుడు ఇది కూడా భాస్కర్ రెడ్డి గారిని వెళ్ళనివ్వకుండా చేయమని అడిగారు అంటున్నారు. ఒక రకంగా కొద్దిగా నారాజు అయ్యారంట, అంటే జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయాడు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సొంత కేసులే ఉండయి, అవి కాపాడుకోవడం సరిపోతాయి. తర్వాత ఈ కేసు ఎన్నాళ్ళు లాగాల్సి వచ్చిందండి, 5 ఏళ్ళు లాగారు. 5 ఏళ్ళు తొక్కిపెట్టారు. ఇక చిన్న ఇష్యూ పెరోల్ కూడా ఎక్స్టెన్షన్కి అడిగితే చూసే వాళ్ళకి కూడా జనం నవ్వుకుంటారు కదండి. మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు ఉండొచ్చాడు, మరి ఈయన హత్య కేసులో ముద్దాయి పెరోల్ మీద బయట తిరుగుతున్నాడనే వస్తుంది కదా చర్చ. మొన్న వచ్చింది, చర్చ అయింది, స్టేట్ అంతా అయ్యింది, మరి కడప జిల్లాలో ఎక్కువ అయింది. అట్లా ఇక మరి ఒక రకంగా ఆయన కూడా బదనామా ఈ ఎలక్షన్ ముందు ఎందుకు, కనీసం భాస్కర్ రెడ్డి గారు ఉంటే స్పాని జైల్లో ఉండే ఏముంటుందండి, అక్కడ ఈక్వల్ కంఫర్ట్స్ ఉంటాయి ఆయనకి, అది మేనేజ్ చేయగలరు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అసలు కూడా ఎవరన్నా జైలు సిబ్బంది కూడా మినిమం కర్టీసీస్ ఇస్తారండి ఆ ఏజ్ వాళ్ళకి. ఇప్పుడు మా బోటి వాళ్ళకి కూడా ఇస్తారు, కాకపోతే ఆయనకి ఇవ్వద్దని వీళ్ళు స్పెసిఫిక్ ఆదేశాలు బట్టి ఆయనకి స్నానానికి బకెట్ కూడా ఇవ్వాలి. అదే మీ బోటి నా బోటి ఆడికి కూడా ఇస్తాడు, ఎందుకో మేము చేసేది మీరు కూడా చేయండి అని. అట్లా ఉంటాయి కొన్ని కక్ష సాధింపుతో చేసే పనులు.